ఇప్పుడు సడెన్‌గా ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు గాని, లేదంటే ఒక్కొక్కసారి కొంచెం వేడి వేడిగా మనం తీసినప్పుడు గాని, ఒక్కసారిగా పళ్ళు జీవుమంటాయి. దానికి రీజన్ ఏమంటారు? సో, ఎప్పుడైతే డెంటిన్ అనేది ఉంటుందో మీకు చెప్పినట్లుగా 3 లేయర్స్ ఉంటాయి హ్మ్. టూత్‌లో. ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్. సో, డెంటిన్ అనేది కొంచెం లెస్ మినరలైజ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ద టూత్. విచ్ కన్సిస్ట్ ఆఫ్ అరౌండ్ 60% ఆఫ్ మినరల్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఆర్గానిక్ హ్మ్. సబ్స్టెన్స్. సో, దాంట్లో మనకి డెంటినల్ ట్యూబ్యూల్స్ అని ఉంటాయి. ఏవైతే నర్వ్ టిష్యూస్‌కి కనెక్టెడ్ ఉంటాయి. సో, ఎప్పుడైతే పైన ఎనామెల్ కొంచెము పొరలో మినరలైజేషన్ తగ్గుతుందో, లేకపోతే సివియర్‌లీ కోల్డ్ లేదా సివియర్‌లీ హాట్ ఏదైతే చల్లవి ఐస్ పదార్థాలు, లేకపోతే చాలా వేడి పదార్థాలు మీరు తీసుకుంటారో, హీట్ ఆర్ కోల్డ్ అనేది ఎనామెల్ దాటి సెకండ్ లేయర్ డెంటిన్‌కి డెసిపేట్ అవుతుంది. అంటే స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. టెంపరేచర్ హ్మ్. గదా! సో, ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్‌లో ఏమవుతుంది, ఈ డెంటినల్ ట్యూబ్యూల్‌లో ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో, ఇంకా డెంటినల్ ట్యూబ్యూల్స్‌లో ఏదైతే నర్వ్ ఎండింగ్స్ ఏవైతే స్ప్రెడ్ అవుతాయో, నర్వ్ ఎండింగ్ డైరెక్ట్ డెంటినల్ ట్యూబ్యూల్‌లో ఉండదు. కానీ ఏదైతే డెంటినల్ ట్యూబ్యూల్‌లో ఫ్లూయిడ్ ఉంటుందో, ఆ ఫ్లూయిడ్ పుల్ అవుతుంది.